హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మారాముడు అందరివాడు మూవీ నేను చూడడం జరిగింది. ఈ సినిమాలో నేను ఒక పాట కూడా పాడడం జరిగింది. అదే సందర్భంలో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా మైకేల్ హీరో శ్రీరాము, మా లక్ష్మణరావు గారు, విలన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా యాక్ట్ చేశారు. చాలా నక్సలైట్ క్యారెక్టర్ కూడా చేశారు. హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. రౌడీ బేబీ గారు బాగా చేశారు. అందరు కూడా పేరున ఇందులో నటీమణులు అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నా. నేను మామూలుగా సినిమాలో చిన్న సినిమాలలో కొన్ని మిడిల్ క్లాస్ సినిమాలలో చాలా సినిమాల్లో పాట పాడినా కానీ ఏ సినిమా కూడా నేను పోయి చూడలేదు. నేను వచ్చి నా పాటను స్క్రీన్ మీద చూసుకోవడం కూడా చాలా బాగుంది. రావణుడు కానీ ఇద్దరు సినిమాలనే ఇట్లా కానీ నిజ జీవితంలో సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ. నాకు కూడా ఇద్దరు సొంత ఇంటి సోదరులు సమానంగా ఉంటారు. డైరెక్టర్ గారు అట్లే ఉంటారు, మంచి మనసున్న వాళ్ళు. వీడు రాముడు అయితే వీడు బయట ఎట్లున్నాడు, ప్లస్ సినిమాలో కూడా వీడి క్యారెక్టర్ అట్లే ఉంది. చాలా అంటే చాలా, ఎందుకంటే ఎప్పుడు కూడా అందరికి ఏదో పెట్టాలని, అందరికి ఏదో తినిపించాలని గొప్ప మనసు అందరికి టీం అందరికి వీళ్ళందరికీ ఉంది. లక్ష్మణ్ కూడా అంతే. అన్న మీరు బాగుండాలని కోరుకుంటారు. సరే, ఆ రోజు నాతో సినిమాలో సాంగ్ పాడించే అప్పుడు చాలా భయంగా వచ్చారు. తర్వాత వీళ్ళకే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. కానీ ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుంది. ఇంకా మన తెలంగాణ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి చేతుల మీదుగా నా పాట కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు టీజర్ లాంచ్ కూడా నేను రావడం జరిగింది. ఈ రోజు అన్న మీరు రావాలి, ఈరోజు ఇది 4-5 days ముందు నుంచి అడుగుతా ఉన్నాను ఈ షో మీరు చూడాలన్నా అంటే. సరే, అడిగినందుకు ప్రేమతో వచ్చాను. కానీ నాకైతే ఒక్క సెకండ్ కూడా బోర్గా అనిపించలేదు. చాలా అద్భుతంగా చేశాను. డైరెక్టర్ గారు అయితే ప్రతి ఒక్క నిమిషం ట్విస్ట్ పెట్టాడు. చాలా బాగుంది. ఈ టీం ఏ సినిమాలో కూడా ఇంతమంది టీం నటీమణులు వచ్చి సినిమా చూడడం, మీ మధ్య కూర్చొని చూడడం అనేది నాకు చాలా గర్వం, సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పి, మంచి కథలు మీరు తెచ్చి బయటికి ప్రజలకు చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వంతుగా సినిమాకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా సోదరులకు నేను అండగా నిలబడతానని ఈ చిన్నోడు కూడా చాలా బాగా చేశాడు, జూనియర్. అదేవిధంగా ఈరోజు మారాముడు అందరివాడు సినిమాకి మా డైరెక్టర్ గారు ఎద్దరపూడి మైకేల్ గారు ఆయనతో చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక డైరెక్షన్ విధానం కూడా ఆయనకి ఎవరితో కూడా ఎట్లా చేసుకోవాలేదు, మంచిగా ప్రేమగా అన్ని హార్డ్ వర్క్ కానీ ప్రతి వర్క్ కూడా మా డైరెక్టర్ గారు చేసి సినిమా నిలబెట్టిన వ్యక్తి మా ఎద్దరపూడి డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన గౌరవం అనకూడదు, నా మిత్రుడు, చాలా మంచి మనిషి. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ఏ క్యారెక్టర్ ఎక్కడ పెట్టాలి, మామ ఈ క్యారెక్టర్ పెట్టంటే ఏం ఆలోచించుకుంటా, సరే బాబు చెప్పే కదా చేస్తా బాబు అట్లా ప్రతి ఒక్క యాక్టర్ను కూడా అందుబాటులో పెట్టడం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా విలన్స్ కూడా అంత అద్భుతంగా చెప్పిన వ్యక్తి మా డైరెక్టర్. అదేవిధంగా మా అన్నయ్య గురించి చెప్పాలంటే, మా లక్ష్మణరావు అన్నయ్య గురించి చెప్పాలంటే, సినిమా అనేది అసలు ఎక్కడ కూడా ఆకుండా జరిగిన వ్యక్తి. నాకు ఒక బావ అంటాం సంతోషంగా అయింది. ఆయన ఇటువంటి సినిమాలు తీయడం ఒకసారి ఆనందంగా ఉంది. లక్ష్మణరావు గారు ఒక మంచి నేమ్ కూడా వస్తుంది. అదే విధంగా ఎన్నో సినిమాలు చేయాలని ఆ దేవుడు భగవాన్ కోరుకుంటాను. అదేవిధంగా మా అన్నయ్య నసన్న అన్నయ్య అంటే చాలా సంతోషం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఫోన్ చేసి అన్నయ్య సాంగ్ పాడాలన్నాను. ఏంద్రా అన్నాడు, నాకు చిన్న పాట అన్నాను. అన్నయ్య నా కోసంగా వచ్చి సాంగ్ చూసి విని పాడి బ్రహ్మాండంగా ఆ సాంగ్ కూడా అద్భుతంగా వచ్చింది. అట్లాగే చెప్పుకుంటూ పోతే ఈ సినిమా నడిచి ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా చేశారు. చిన్నప్పుడు క్యారెక్టర్ కూడా అబ్బాయి కూడా అద్భుతంగా చేశాడు. చిరంజీవి కుమారుడు ఈయన కూడా ఒక మంచి చేశాడు. అదేవిధంగా నీలిమ, మా స్వాతి మరియు పివి రెడ్డి గారు, గోల్డ్ రెడ్డి గారు, అప్పారావు గారు, ఎందరో సుమన్ గారు, మరియు తెలికల బర్ని గారు వాయిస్ ఇంకా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చెప్పాలంటే అసలు సినిమా ఇంకా ఏం అవ్వాలి, ఇంకా 10 రోజులతో వర్క్ ఉంది. ఏంటంటే సిజీ వర్క్ ఉంది, గ్రాఫిక్స్ ఉంది, మరియు మన రోప్ కటింగ్లు ఉన్నాయి. డిఏ ఇంకా అవ్వాలా, ఇంకా చెప్పాలంటే ఓపెన్గా అంతా పర్ఫెక్ట్గా అంతా కూడా ఈ నెల కల్లా మేము సినిమా 25 తేదీ కల్లా సినిమా కంప్లీట్ చేసుకొని త్వరలో ఆ ట్రైలర్ లాంచ్ నిల్వలో చేసుకొని సినిమా అద్భుతంగా మాకు ప్రతి ఈ సినిమాకు మాకు అమ్మిడుండి మాకు నసారెడ్డి గారు చేస్తారని ఆ దేవుడు కోరుకుంటే విశ్వాసంతో. అదేవిధంగా మాకు స్పీకర్ కాడ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక తెలంగాణ ముఖ్యమైన తర్వాత ఒక స్పీకర్ గారు, అదేవిధంగా మా చిట్టన్న అద్భుతంగా నాతో ప్రతి సినిమాలు నటించాడు. చిట్టన్న గారి, మా ఆనంద భారతన గారి, గడ్డను అందరూ కూడా బాగా చేశారు. ఈ సినిమా ఒక అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మా సినిమాను చూసి ఆనంద కోరుకుంటాను. అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ యాదవ్ కానీ, రాహుల్ యాదవ్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడి సినిమాని పైకి తీసుకొచ్చిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. చిట్టి సూపర్ చేసేవా. Thank you.